సుమతే వస్తున్నానండి. గుండీలు ఉడిపోతే మళ్ళీ పుట్టుకోవాలని తెలియదు. చూడలేదండి. చూడకపోవడం కదా నిర్లక్ష్యం. ఇలా ఇవ్వండి, ఇప్పుడే కుట్టే. అభిమానించు. మంచి కాయగూరలమ్మ, నవనవలాడుతున్నాయి. మాటలు నేర్చావు. నీ ముఖం చూస్తే ఎప్పుడు మాట్లాడాలనిపిస్తుంది అమ్మగారు. సుమతే సుమతే వస్తున్నానండి. ఏమిటమ్మగారు కథ? ముఖం కళకళలాడుతుంది. ఏముంది, మామూలుగానే ఉన్నాను. లేదులే, పుల్ల మామిడికాయలు తెమ్మంటారా ఏమిటి? పుల్ల మామిడికాయలా? ఎందుకు? ఎందుకంటే చచ్చ అదేం లేదు. వస్తున్నానండి. ఏమిటండి ఆ మోసం? ఎన్నిసార్లు ప్రేమ నేనే ఊరుకున్నానా? వస్తున్నానని చెప్తూనే ఉన్నాను కదండి. మళ్ళీ మాట్లాడేమంటే పళ్ళు రాకూడతాను. నేనేం తప్పు చేశానండి పళ్ళు రాలగొట్టానికి? అన్నయ్య, ఏం లేదన్నయ్య, వారు చూస్తూనే ఉన్నాను. బాగున్నావు? బాగానే ఉన్నానన్నయ్య. రా అన్నయ్య. బాబు, ఒక్క మాట. అమ్మాయిని పండుగకు తీసుకెళ్దామని వచ్చాను. పండుగ మీకే కాదు, మాకు. వెళ్ళొస్తాను. అన్నయ్య, ఇదేం వదిలేసి చెప్పుకో. తను భరించలేదు. అలాగే. రాను. అబద్ధం. నేను నమ్మను. నమ్ము నమ్మకపో, జరిగిందంతే. నాతో మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అసలు రానివ్వలేదు కదా, సుమతను అసలు సరిగ్గా చూడలేదు కదా. అనవసరమైన ప్రశ్నలు వేసి నన్ను విసిగించకు. ఏమిటా ఏడుపు? ఎందుకు? ఏమండి, ఒక్కసారి వెళ్ళి సుమతను చూసొస్తారండి. వద్దులే, ప్రస్తుతానికి వెళ్ళదు. తర్వాత ఎప్పుడైనా వెళ్ళుగా. కాదండి, సుమతి నా కళ్ళల్లోనే మెదులుతుంది. ఈసారికి మాత్రం నన్ను పంపించండి. సరే, నీ ఇష్టం. అన్నయ్య, ఇవాళ మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళవు? ఇవాళ నాకు చాలా పనులు ఉన్నాయి, తర్వాత ఎప్పుడైనా తీసుకెళ్తాను. పోనీ వదిన నేను వెళ్ళిరామా? మధ్య ఒకళ్ళ శాంతి ఎందుకు? నువ్వే అడగవచ్చుగా. అన్నయ్య. సరే, వెళ్ళండి. వదిరా, త్వరగా రెడీ అవ్వు. వద్దులే శాంతి, నీ మాట కాదని లెక్క వెళ్ళమన్నారే కానీ ఆయనకి ఇష్టం లేదు. ఏమిటి వదినా నువ్వు మరేను? లేదులే శాంతి, మీ అన్నయ్యకి తీరికైనప్పుడు అందరం కలిసే వెళ్దాం. పోవదినా. శాంతి, ఏం తోచడం లేదా? అవును, బోరు కొడుతోంది. సినిమాకు వెళ్ళలేదుగా. వదిన, వీణ వయసు ఒక పాట పాడవు? వద్దు శాంతి, నేను పాడటం మీ అన్నయ్యకి ఇష్టం లేదు. అన్నయ్య లేడుగా, నా కోసం ఒక పాట పాడవు. పాడవు. ఇంతకంటే వేరే సాక్ష్యం కావాలా? సాక్ష్యం అంటే ఇప్పుడే చూపిస్తాం.
మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. మర్యాద అది మనుషులకి ఇవ్వాల్సింది. అల్లారు ముద్దుగా పెంచి నీకు అప్పగించింది సంసారం చేసుకోవడానికి కానీ ఇలా రాక్షసులా శ్మశానం చేసుకోవడానికి కాదు. అంత గారాల గువ్వను పసిరి పంజరంలో పెట్టి ముచ్చట్లాడుకోపోయారా? పెళ్లింగి చేశారు. చేశాం. మనసు మమత ఉన్న చోటు అనుకుని చేశాం. కానీ కసాయి వాళ్ళ దాని ప్రాణం తీస్తాం అనుకోలేదు. అంత పని జరగక ముందే దాని ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం మంచిది. తీసుకువెళ్తాను. ఇంత జరిగాక దాన్ని నరకలో ఇంకా ఉంచుతాననుకున్నావా? వద్దొదినా, నేను రాను. ఇది నా ఇల్లు. నన్ను రమ్మని బలవంతం చెయ్యొద్దు వదినా. సుమతి, కోరి కోరి నిన్ను నరకంలో పడేశాను తల్లి. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద. వద్దు వదినా, నా కోసం నీ మనసు పాడు చేసుకోవద్దు వదినా. అక్కయ్య, వదిన్ని తీసుకెళ్ళు. ఇక్కడ ఉంటే అన్నయ్య వదిన ప్రాణం నిలువన తీసేస్తాడు. వదిన, ఆ మాట విని అక్కయ్యతో వెళ్ళిపోవదినా. సుమతి, ఇంత ఘోరం కళ్ళారా చూసాక నిన్నింకా ఈ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళమంటావా? పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎంత తప్పు చేసిన దుర్గా? తప్పు చేశాడు. తప్పు. ఇలా చూడండి, ఈ చేయి చూడండి, ఇలా చూడండి. అది మీరైతే అతని రక్తాన్ని కళ్ళ చూసేవారు. పొరపడ్డా దుర్గా. నేనైతే నా కన్నీళ్లు నేనే తాగి నా గుండెలో తడుపుకునేవాడినేమో కానీ భార్యాభర్తల్లో మాత్రం విడదీసేవాడిని కాదు. ఏమిటి? నేను భార్యాభర్తలు విడదీశానా? అంతేలేండి. వదినా, అన్నయ్య. ఊరుకో, ఊరుకో. ఏమిటి? నేను చేసిన తప్పని కాదు, తొందరపడ్డాగా ఉన్నది. మన దుర్గమ్మని గురించేగా. అది మనం ఎప్పుడో అనుకున్నదేగా, ఆడబిడ్డ కాపురంలో నుప్పులు వస్తుందని. వస్తున్నదా? ఏ రానివే, భయమా తలగొట్టి మొలేస్తుందా? ఏమక్క, మరదల తీసుకొచ్చావటగా? పురిటి కోసమా? పురిటి కోసమే. వచ్చి కాన్పు చేస్తావా? చీర ఒకటే పెడతాను. ఎందుకని అలా నోరు పారేసుకుంటా? నేనే మంత్రసాను అనుకున్నావా ఏమిటి? లేకపోతే నీకెందుకే? అవునులే, ఆడబిడ్డకు మొగుడు లేకపోతే మాత్రమే నీకున్నాడుగా. ఏం కూర్చోవా? ఏం కూర్చోవా? తల్లి దుర్గమ్మ తల్లి, ఎందుకు అంట కొట్టావు? మా ఇంటి దగ్గర దానికి ఎందుకు పని? అవునానమ్మా, ఉండవాటగా అన్నాను. ఇది వరస. ఇదిగో, ఇంకోసారి మా ఇంటి సంగతి ఎత్తారో మీ పరువు తక్కువ. జాగ్రత్త. ఏమనుకున్నారు? పొలైన పాడుకోలేదు. పొద్దున్నే డబ్బు తినాలి. ఏం పాడు? వాళ్ళిద్దరు లేక ఎవరు ముఖం చూశానో చేస్తాం. దరిద్రం పాడు. తల్లిదండ్రులు వేస్తే తప్పులేదు. కాపురం జరగొట్టి అన్నా వదిలిని ఊడిగా చేయించుకుంటే తప్పులేదు. ఉన్నమాటంటే వచ్చింది కాబోలు నా మోసి. ఓ ఎప్పుడాడో అందంట. విన్నావుగా అన్నయ్య, నన్ను మా ఇంటికి పంపించు. అలాగేనమ్మా, బయలుదేరు.
ఏమండి ఏమిటండి మళ్ళీ ఆ నరకానికి తీసుకెళ్తున్నారా? దుర్గా, ఈ విషయంలో నువ్వేం మాట్లాడవు. భార్యాభర్తల విడదీసే హక్కు దేవుడు కూడా. నేను రమా వచ్చేసాం అక్క. రాజు అదేమిటక్క ఎలా ఉన్నావు? ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతాం. అసలు ఏం జరిగింది అక్కయ్య? సుమతి కాపురం చాలా కష్టాల్లో వద్దన్న కొద్ది మీ బావగారు సుమతిని తీసుకెళ్లిపోయారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో నాకు భయంగా ఉందిరా. మీరేం భయపడకండి వదిలి గారు, మేముందా? అవునక్కయ్య, డోంట్ ఫియర్. రాజు, అయితే నువ్వు కూడా వెళ్ళరా. మీ బావగారికి తోడుగా ఉండి అక్కడ సుమతికి ఏ ఆపద లేకుండా చూడు బాబు. అలాగే అక్కయ్య, ఎలాగక్కయ్య. సరేమ్మా. మళ్ళీ ఎందుకు వచ్చారు? పొరపాటున మా ఇంటికి వచ్చిన మీ వస్తువును తిరిగి మీకు చేరుద్దామని వచ్చాను. గడప దాటిన ఆడపాన్ని తిరిగి చేర్చుకునేంత తెలివి తక్కువ వాడి కాదు. తెలుగు తక్కువ వాడిని నేను మోహన్. అందుకే మీ సానుభూతి నాకు అవసరం. ఆ అవసరం నాకు లేదు. మాకుంది మోహన్. ఆడపిల్లనిచ్చుకున్నవాడు చీపు అన్నా పదే పదే అర్థించక తప్పదు. ప్రార్థనని కలిగిపోవడానికి నేనే దేవుని కాదు. మా చెల్లెలకు మీరే దేవుడు, ఈ ఇల్లే దేవాలయం. నేనే దైవాన్ని, ఇల్లే దేవాలయం అనుకుంటే నీ చెల్లెలు ఇంటి గడప దాటేదే. తప్పే. కానీ ఆడవాళ్ల మీద ఔదార్యం చూపించడమే మగవాళ్ళకి గొప్పతనం, గౌరవం. ముకుందరావు గారు, మీ మాటలు నన్ను రెచ్చగొడతాయి కానీ మెప్పించరు. చూడు మోహన్, నీకు ఒక చెల్లెలు, భర్త కాదన్న స్త్రీ సంఘంలో చెల్లదు. బాబు చెప్పు బాబు, నువ్వేం చెప్పినా చేస్తా. అయితే ఓ పంచే, ఏమిటి? మీ చెల్లెలకు మరో పెళ్లి చేయి. మోహన్, బ్రతిమాలుతున్నాను కాబట్టి అసమర్థుని అనుకోవద్దు. ఇంతవరకు నువ్వు నా మంచితనం ఒక్కటే చూశావు. ఏ ఎదిరిస్తున్నావా మోహన్? ముళ్ళు మీద అరిటాకు పడ్డా, అరిటాకు మీద ముళ్ళు పడ్డా ప్రమాదం అరిటాకేనో నాకు తెలియదు కదమ్మా. కానీ ఇది మీరిచ్చిన కట్నం డబ్బు. చాలన్నయ్య, నీకు జరిగిన పరాభవం చాలు. ఈ ముద్దాయి కోసం అన్ని విధాలా వాదించావు. ఇంకా మిగిలింది తీర్పు. ఈ బోన్లోని నా దేవుడితే నిలబడతాను. నువ్వు వెళ్ళన్నయ్య, వెళ్ళు. అమ్మా వెళ్ళాను. అమ్మా మన ఇంటికి వెళ్ళాను. నేను రాలేనన్నయ్య. ఇక నుండి మీ సుమతి లేదు. చెల్లి, ఆ పిలుపులోని తీపి పెళ్లి నాటి పాయసంలోనే కరిగిపోయిందన్నయ్య. ఇంకా ఎందుకున్నావు? చెట్టు విరిగినా మొదలుండిపోయింది కనుక, మీరు మన బ్రతుకులకు బ్రహ్మముడి వేశారు కనుక. ఆ బంధం ఏనాడో తెగిపోయింది. మనం తెంచినా తెగే బంధం కాదు. ఏనాడైతే నువ్వు నా ఇంటి గడప దాటావో ఆనాడే మన భార్యాభర్తల సంబంధం కూడా తెగిపోయింది. వెళ్ళు. ఇది నా ఇల్లు. ఇక్కడి నుంచి నన్ను కదల్చడం అసంభవం. You rascal! Come on! సుమతి, ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసమ్మా. అందుకే నేను వచ్చాను. రామ్మా. అంతకంత అనుభవిస్తాడు. రామ్మా, మా ఇంటికి వెళదాం.
నేను రాలేదు. నా బ్రతుకు నన్ను వదిలేయండి. భర్త పాదాల దగ్గర చోటు పోగొట్టుకున్న ఆడదానికి ఈ ప్రపంచంలో ఎక్కడ చోటు ఉండదు. మీరు వెళ్ళండి. ఎంత మైకురాలు ఆడదానికి చోటు కావాల్సింది భర్త పాదాల దగ్గర కాదు, హృదయంలో. అది సహజంగా దొరికిందా సరే, లేదా ఆడ ధైర్యంగా నిలబడి సాధించాలి. అమ్మ మా ఇంటికి వెళదాం. అవునమ్మా, మా ఇంటికి రావడానికి సందేహిస్తున్నావమ్మా. నీ కాపురం నిలబెట్టే బాధ్యత నాదమ్మా. రామ్మా, రామ్మా, రామ్మా. కూర్చోస్తున్నది, నేను వెళ్ళి టికెట్ తీసుకొస్తాను. సుమతి, విజయ, సుమతి, విజయ. ఏమిటో అవుతారు మమ్మీలాగా పెళ్లికి కూడా పిలవలేదు. మీ ఆయన్ని కొట్టేస్తానని భయమా? ఇంకా నీ చిలిపితనం పోలేదు. నిన్ను చూస్తే నాకు ఎంత గర్వంగా ఉందో. చిన్నప్పుడు నర్తకి కావాలని కలలు కనేదానివి. సాధించావు విజయ, ఎంత పేరు సంపాదించావు. నటన పేరు, జీవితం అంతా నటనతోనే సరిపోయేటట్టుగా ఉంది. స్త్రీకి కీర్తి ధనమేనా ముఖ్యం? అవును, నిన్ను చూస్తుంటే అనిపిస్తోంది ఉద్యోగం చేసుకుని స్వతంత్రంగా జీవిస్తే ఎంత బాగుంటుందో అని. పెళ్లి చేసుకుని నా ఇల్లు నా సంసారం అంటూ మురిసిపోవాలని నేను తప్పిస్తూ ఉంటే సంసారం. సుమతి, ఏమిటి నువ్వనేది? నాతో చెప్పు. నువ్వు చక్కగా సంసారం చేసుకుంటున్నావు అనుకున్నాను. చిన్ననాటి స్నేహితురాల్ని నా దగ్గర దాచుకో. చెప్పు.